హలో అండి, మనం ప్రస్తుతానికి చిట్యాల మండలం, నల్గొండ జిల్లా చిట్యాల మండలం వేణుబావి గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన ప్రతిపక్ష నాయకురాలు సర్పంచ్ గారు మనతో ఉన్నారు. గుణగంటి అలివేలు వెంకన్న గారు ప్రతిపక్ష హోదాలో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు వెళ్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. ఎట్లా ఉంది మీరు గెలిచిన కానించి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి? మీ పేరేంటి, ఏ ఊరు, మీరు ఎక్కడి నుంచి గెలిచారు, మీ ఎమ్మెల్యే గారు ఎవరు? అందరికి నమస్కారం అండి. నా పేరు నల్గొండ జిల్లా చిట్యాల మండలం వేంబాయి గ్రామం అండి మాది. నా పేరు వచ్చేసి గుణగంటి అలివేలు వెంకన్న. మా ఎమ్మెల్యే గారు వేముల వీరేశవన్న గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే మా మంత్రి చావల కుమార్ ఎంపీ వారికి అందరికీ నమస్కారం అండి. మా గ్రామంలో నేను బీఆర్ఎస్ తరపుగా 130 ఓట్ల మెజార్టీతో గెలిచానండి. కాకపోతే గతంలో నేను కాంగ్రెస్ తరపుగా వేసిన, కానీ అప్పుడు 17 ఓట్లతో ఓడిపోయినా. కానీ అదే గ్రామం అభివృద్ధి కోసం మళ్ళీ బీఆర్ఎస్ తరపుగా వేసినాక నాకు గ్రామ ప్రజలు అందరూ సహకరించి, సరే వీళ్ళు మనకు కొన్ని మంచి పనులు చేస్తారు అనే ఉద్దేశంతో నన్ను గెలిపించుకున్నారు. అలాగే చేస్తున్నాను. మొన్న 99 రోజుల ప్రణాళికలో కూడా నేను చాలా వరకు చేసిన, గ్రామం గుడి కానీ బడి కానీ ప్రతి దాంట్లో చేసిన, కానీ వాటర్ కానీ సాగర్ వాటరు చాలా ఇబ్బంది పడుతున్నారు, కరెంటు ఇబ్బంది ఉంది. అలాగే మేము గ్రామంలో మాకు కొత్త గ్రామ పంచాయతీ శాంక్షన్ అయింది, కానీ దాన్ని కట్టడానికి మేము చాలా కష్టపడి అన్నీ చేసి, భూమి చేసి అన్నీ చేసినాము. కానీ దానికి చాలామంది అడ్డుపడుతున్నారు సార్. మాకు ఒక్కటే, నేను ప్రతి ఒక్కరిని ముఖ్యమంత్రి గారిని కూడా కోరుకునేది ఏంటంటే, మా వేంబాయి గ్రామంలో గ్రామ పంచాయతీ కావాలని మా కోరిక. మా గ్రామంలో ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నా. కానీ మాకు ఏ పని చేసినా ప్రతి పనికి అడ్డుపడుతున్నారు సార్. మాకు కనీసం సర్పంచ్ అయ్యారు, వీళ్ళదేంది, వీళ్ళని చేయనియొద్దు అనేది ఒకటి అడ్డుపడుతున్నారు సార్. రేవంత్ రెడ్డి గారు అందరూ సహకరించి మాకు ఒక గ్రామ పంచాయతీ మాత్రం చేయాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం, అడ్డుపడుతున్నారంటే ఎవరు? మీ అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారు ఎవరు? అంటే ప్రతిపక్ష వేరే పార్టీ వాళ్ళ, అధికార పార్టీ వాళ్ళ, లేక ఇంకెక్కడ ప్రజలు గిట్టనా? ప్రజలు ఏం లేదు సార్, ప్రతిపక్ష వాళ్ళే. ఎందుకంటే వీళ్ళు గెలిచి ఏదో అభివృద్ధి చేస్తారు, గ్రామాన్ని అభివృద్ధి చేయొద్దని చాలా వరకు అనుకుంటున్నారు. కానీ మేము అలా కాదు. ఎందుకంటే గ్రామం ప్రజలకు నేను ఒకటే మాట ఇచ్చిన, మన గ్రామం అభివృద్ధి చేస్తాను, నన్ను గెలిపించండి, నేను గెలిపిస్తే నేను గ్రామం అభివృద్ధి చేస్తానంటే అదే నమ్మకంతో నన్ను గెలిపించినప్పుడు గ్రామ ప్రజల కోసం మనం చేయాలి కదా. ప్రతిపక్ష వాళ్ళు ప్రతి దానికి అడ్డుపడుతున్నారు సార్. ఇదొక్కటి ప్రతి ఒక్కరు, మన ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్కరు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం, మొన్నటి వరకు కూడా మీరే అధికారంలో ఉన్నారు, అంటే బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ 2 పర్యాయాలుగా గెలిచారు మేడం. ఎట్లాంటి అభివృద్ధి చేశారు ఇక్కడ? ఈ అభివృద్ధి అంటే చిన్న అభివృద్ధులు సార్, అంతగా ఏం లేదు. ఇప్పుడు అదే కాకుండా మేము ఇంక కొన్ని మంచి పనులు చేద్దామంటే దానికి అడ్డుపడుతున్నారు. అరే మేము కొన్ని చేసినాం, కొన్ని చేయలే, వీళ్ళు ఏదో మంచి చేస్తట్టుంది, అందుకే వీళ్ళని ముందుకు సాగనీయొద్దు. ఒకటే సార్, ప్రతి దానికి సాగనీయొద్దు, ముందుకు వెళ్ళనీయొద్దు, వీళ్ళని గ్రామం అభివృద్ధి కానియొద్దు అనేదే ఒక్కటే పెట్టి చేస్తున్నారు సార్. కానీ ఇది ఒక్కటి మీరు టీవీ ద్వారా నేను ప్రతి ఒక్కరిని, మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి కానీ ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను సార్, మా గ్రామం అభివృద్ధి మాకు కావాలి. ఓకే మేడం, ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా ఉంది, ఎంత మేరకు వచ్చినాయి మేడం? సార్ ఇందిరమ్మ ఇండ్లు అన్నది చాలా వరకు పూరి గుడిసె సార్, వాళ్ళకు భూమి లేదు, పూరి గుడిసె. ఫస్ట్ లిస్టులో ఎంక్వైరీ చేస్తే వాళ్ళకు వచ్చింది సార్ లిస్టు. అయితే లిస్టు వచ్చిన పూరి గుడిసెలు ఇల్లు పూరి గుడిసె, కమ్మల గుడిసె ఉన్న వాళ్ళకి లిస్ట్ వస్తే అది కాదని కొట్టేసి, ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు కూలగొట్టి, భూమి ఉన్న వాళ్ళకి, మంచి 4 వీలర్ ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చి, మొదలు పూరి గుడిసెలు రేకులు ఉన్న వాళ్ళకి ఎవ్వరికి ఇల్లు రాలేదు సార్. అంటే మీరు సర్పంచ్గా దీన్ని ఏ విధంగా చూస్తారు మేడం? ఏం లేదు సార్, ప్రతి ఒక్కరిని పేదవాళ్ళని ఫస్ట్ చూడాలి సార్. మనం పేదవాళ్ళని చూసినాక తర్వాత ఇంకో స్టెప్ చేయాలి. మరీ పూరి గుడిసె ఉన్నా సార్, వాళ్ళకు బీదంగా ఉన్నారు, కానీ అది లిస్టు పైనుంచి కూడా వచ్చింది సార్. కానీ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ హయాంలో ఉన్నది కాబట్టి వాళ్ళు అంతా మాదే అనేసి పూరి గుడిసెలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ లిస్టు పైనుంచి వచ్చింది సార్. అది
కానీ అది కాదని వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి పెట్టుకొని ఒక 20 ఇళ్ళు కట్టుకున్నారు సార్. చాలా వరకు ఇంకా ఇల్లు లేని వాళ్ళు పేదవాళ్ళు చాలా ఉన్నారు సార్. నేను వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తాను ఒక మాట ఇచ్చిన సార్, అది కూడా కావాలని నా కోరిక. ఓకే మేడం, 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఎంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఏమేమి చేయబోతున్నారు మేడం? ప్రణాళిక ఏముంది మీ దగ్గర? ప్రణాళిక అంటే సార్ మేము ఒకటి వాటర్, చాలా వరకు సాగర్ వాటర్ ఇబ్బంది అవుతుంది, అదొకటి చేయాలనుకుంటున్నా. ఊరు నీళ్ళు వాటర్ కూడా చాలా ఇబ్బందిగా కాకుండా చూడాలనుకుంటున్నా. 99 ప్రణాళికలో అది కూడా పెట్టినాం సార్. గుడి బడి గుళ్ళు సహకరించి బడి పోకుండా చూసుకుంటాం. ఆ మేడం కూడా మాకు సహకరించండి మేడం అన్నారు, అలాగే సహకరిస్తాం, మా బడి నిలబెట్టుకుంటాం. గ్రామం అభివృద్ధి కోసం అయితే చాలా కృషి చేద్దామని ఉంది సార్, కానీ చాలా అడ్డుపడుతుంది. ఓకే మేడం, మీరు ప్రతిపక్ష హోదాలో కొనసాగిస్తున్నారు మేడం, మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా మీరు కొనసాగిస్తారు, ముందుకు వెళ్తారు? సార్ సహజమైనంత వరకు చేస్తాను. ప్రతిపక్ష వాళ్ళు ఎన్నన్నా ఏం లేదు సార్, నేను చేసే పని చేస్తూనే ఉంటా. అలాగే ప్రభుత్వము కూడా నన్ను ఆదరిస్తుందని నేను చూస్తున్నా సార్. ప్రతి గ్రామంలో అభివృద్ధి ఎలా అవుతుందో నా గ్రామం కూడా అభివృద్ధి అలా కావాలి, గ్రామ ప్రజలందరూ ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. ప్రతి ఒక్కటి 99 రోజుల ప్రణాళిక కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చాలా వరకు మా వార్డు మెంబర్లు కానీ ఊరు ప్రజలు కానీ చాలా సహకరించారు సార్, చేస్తున్నాను. కానీ ప్రతిపక్షం అనేది ఒకటైతే చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. అధికార పార్టీ మాది, మీరు ఏ పనులు చేస్తారు, మీరు బీఆర్ఎస్ తరఫున గెలిచిరు కదా, మాది పార్టీ అధికార పార్టీ, మా అధికార పార్టీ ద్వారా మేము చేయనీయము అనేది చాలా వరకు అడ్డుపడుతున్నారు సార్. మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అట్లాంటప్పుడు? అలా అయినా చేస్తా సార్, ఎందుకంటే గ్రామంలో ప్రజలు నన్ను ఒక నమ్మకం పెట్టి, నా మీద నమ్మకం పెట్టి గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళైనా వేరే ఎమ్మెల్యే గారైనా వాళ్ళతోటి కూడా సహకారం తీసుకొని చేస్తానని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారికి ఎప్పుడన్నా కలిసిరా మేడం మీరు? సమస్యలపైన వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందా? ఇవ్వలేదు సార్, ఇప్పటి వరకు అయితే కలవలేదు. కలుస్తాం, కలిసి కూడా సార్ని వచ్చి మన గ్రామ పంచాయతీ ఓపెనింగ్ చేయాలని కూడా కోరుకుంటాం సార్. ఓకే మేడం, ఈ విలేజ్లో బాగా వీధి కుక్కలు కానీ కోతులు కానీ బాగా బెడత బాగుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు మేడం, మరి వాటిని ఎప్పుడు నిర్మూలించేందుకు మీరు సర్పంచ్ ముందుకు వెళ్తారు? ఒక్కొక్కటి మెల్లమెల్లగా చేస్తాం సార్, అన్నీ ఒకేసారి కావాలంటే కాలేవు కదా సార్. వీధి కుక్కలు కానివ్వండి, కోతులు కానివ్వండి, మెల్లమెల్లగా చేయాలి. వాటికి కూడా మన వీధి కుక్కలు కానీ కోతులు కానివ్వండి అట్లా మామూలుగా తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా అడవి ప్రాంతాలలో వదిలిపెట్టాలంటున్నారు కదా గవర్నమెంట్, అలాగే చేస్తాం సార్. ఇప్పుడు ఇక్కడ సీసీ రోడ్లు కూడా చాలా చోట్ల లేవు మేడం, సీసీ రోడ్లు ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి? సీసీ రోడ్లు అంటే సార్ వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని వేసిరు, కొన్ని ఉన్నాయి, అవి కూడా కొన్ని శాంక్షన్ పెట్టాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటాం. పోయి ఒక వినతి పత్రం కూడా ఇద్దాం అనుకుంటున్నాం సార్. ఓకే మేడం, ఇక్కడ అంటే స్థానికంగా మిమ్మల్ని గెలిపించిన ప్రజలకి, ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడున్న వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచ్ కానీ మీ పాలనకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మేడం? సార్ నాకు వార్డు నెంబర్లు 8కి 6 వార్డులు మాకే వచ్చినాయి సార్ బీఆర్ఎస్ తరఫుగా. కానీ వార్డు నెంబర్లు కూడా నాకు చాలా సహకరిస్తారు. సరే మనం ఇట్లా వెళ్దామండి అంటే సరే వెళ్దామని చాలా సహకరిస్తారు. గ్రామ ప్రజలకు కూడా మంచి పనులు చేయాలని, అభివృద్ధి చేద్దాం, మనం గ్రామం అభివృద్ధి చేసుకోవాలి, ఎంతసేపు ఉన్నా మనం గ్రామం అభివృద్ధి చేసుకోవాలి కానీ ఎవరి మాట వినకూడదు. అలాగే ఈ పని చేసుకొని ఇట్లా కలిసిపోదామంటే నాకు వార్డు నెంబర్లు కానీ ఉప సర్పంచ్ గారు కానీ గ్రామ ప్రజలు కానీ చాలా సహకరిస్తున్నారు సార్. సర్పంచ్గా గెలిచింది మీరు, పరిపాలించేది మొత్తం మీ హస్బెండ్ అని అంటున్నారు, ఇక్కడ వెంకన్న గారే పరిపాలిస్తున్నారు అంటున్నారు, వాస్తవమేనా? సార్ మీరు అన్నట్టు కరెక్టే, లేడీస్ మీకు వచ్చింది, చాలా వరకు లేడీస్ లేచారు. ప్రతి దానికి వెళ్ళాలంటే సార్, ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే మనం ఇంతవరకు వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు నా హస్బెండ్ ఎప్పుడైనా అటు ఇటు కొంచెం బిజినెస్ చేస్తాడు కాబట్టి చాలా వరకు సార్లు తెలిసి ఉంటారు, కొంతమంది తెలిసి ఉంటారు కదా సార్, వాళ్ళు పోయి వాళ్ళని కలిసి మాట్లాడి చేయడం జరుగుతుంది సార్. అలాగే మీరు అడిగినట్టు అలువేలు గారు వాళ్ళ భర్త చేస్తుందంటే కొన్ని గ్రామాలలో లేడీస్ గెలిచి సార్, ప్రతి లేడీస్ సర్పంచ్ పోయి
ప్రతి పని చేసుకొస్తారంటే నేను కూడా అలాగే చేస్తాను సార్. ఎందుకంటే ఇప్పుడు మా మీద ఏంది బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఆమె గెలిచి ఆమె ఏం సాధించలేదు, అలా భర్త పరిపాలించింది. నా భర్తే కదా సార్, మేము అన్యాయం చేస్తలేం కదా, గ్రామానికి అభివృద్ధి కదండి. సరే నా భర్త అయినా నేనైనా ఇద్దరం ఒకటే కదా. అలాగే ప్రతి లేడీస్ అలాగే పోయి చేస్తుందంటే వానికి మేము ఒప్పుకుంటాం సార్. లేడీస్ అంటే భర్త భార్యే కదా సార్, దానికి తన భర్త పరిపాలిస్తుందంటే ఎందుకు పరిపాలిస్తాడు? కాకపోతే చిన్న చిన్న ఏమైనా తెలియని మిస్టేక్లు ఉంటే చేయాలనుకున్నా, పోవాలన్నా, సార్లతో మాట్లాడాలని మాట్లాడదు. కానీ ఇంకా నేను కూడా పోతున్నా కదా సార్, నేను ఉండలేను కదా ఖాళీగా. సరే గ్రామంలో చిన్న చిన్న పంచాయతీలు ఎవరినైతే మనం లేడీస్ పోయి చెప్పలేం కదా. చెప్తామా? చెప్పండి సార్, మీరు కూడా చెప్పండి సార్. అట్లా చెప్పకుండా సరే తను పోయి గ్రామం అభివృద్ధి కోసం చేసుకొస్తే మొత్తం ఆయనే నడిపిస్తుండు అనేది అంటారు. అంటే తను వేరు నేను వేరు అనుకుంటే అట్లా అనుకోవాలి సార్. అది నేను ఒకటి చెప్పవలసింది అది. ఓకే మేడం, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, రేపు అధికార పార్టీలకు పోయే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? గ్రామం అభివృద్ధి కావాలంటే ఎటు ఒకవైపుకి వెళ్ళాలి, ఇళ్ళనే ఉంటారా లేక అభివృద్ధి కోసం అంటే ఏమైనా వెళ్ళే ఆలోచనలు ఉన్నాయా? పార్టీ మారే ఆలోచనలు? లేదు సార్, అలాంటి ఆలోచనలు ఏమీ లేవు సార్. మేము బీఆర్ఎస్ తరపుగా గెలిచాం, బీఆర్ఎస్ తరపుగానే ఉంటాం. అలాగే గ్రామం అభివృద్ధి కావాలన్నా కొంచెం వెనక ముందు, ఎందుకంటే ప్రభుత్వం వేరే ఉంది కాబట్టి కొంచెం ఆలోచించినా మేము పర్వాలేదు సార్. ఎంతసేపు ఉన్నా బీఆర్ఎస్ తరపుగానే ఉంటాం, బీఆర్ఎస్ తరపు అల్లనే ఉంటాం, అల్లనే పని చేస్తుంటాం, అలాగే గడుపుకుంటాం సార్. ఓకే, మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా మీ ప్రజలకి ఓట్లు వేసిన వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? గ్రామ ప్రజలందరికీ, చిన్నలు కానివ్వండి పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి నేను తెలియజేది ఏమనగా, నన్ను ఓటేసి గెలిపించిన ప్రతి ఓటర్కి కానీ గ్రామ ప్రజలకు కానీ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చేస్తాను. అలాగే గ్రామంలో ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో ఆ గ్రామ ప్రజలందరికీ నా ఉదయపూర్వక ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. గ్రామం అభివృద్ధి కోసం చేసినందుకు నన్ను గ్రామం అభివృద్ధి చేస్తాను. కానీ కొన్ని పనులు చేయబోతే చాలా అడ్డుపడుతున్నారు. కానీ అవన్నీ దీటులు ఎదుర్కొని గ్రామ అభివృద్ధి కోసం అయితే చాలా కృషి పెడతానండి. కరెక్ట్. థ్యాంక్ యూ మేడం. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.